నేను చెప్పినట్టు అసలు ఏ శాఖలన్నా పనిచేస్తున్నాయా? ఒక పోలీస్ శాఖ తప్పితే. పోలీస్ శాఖ మాత్రమే వినియోగించుకుంటుందంటే ప్రభుత్వం బలంగా ఉన్నట్ట, ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నట్టేనా? పోలీసు దాకా ప్రభుత్వం వచ్చింది అంటే ప్రజల దృష్టిలో ప్రభుత్వం మీద విశ్వాసం పోతేనే పోలీసును ఉపయోగిస్తారు. రాజ్యాంగ వ్యవస్థల్లో మిగతా ఇన్స్టిట్యూషన్స్ అన్ని పనిచేస్తే అసలు పోలీసు వ్యవస్థకి పని ఉండదు. మిగతా ఇన్స్టిట్యూషన్స్ పని చేయనప్పుడే పోలీసు వ్యవస్థకి పని ఉంటది. ఇవన్నీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నోసార్లు నేను ముఖ్యమంత్రిని అయ్యాను, లా అండ్ ఆర్డర్ నేను మెయింటైన్ చేస్తానన్న వాళ్ళు ఈ లాకప్ డెత్ లేంది, ఈ లాకప్ లో హింసలేంది, ఈ నడి బజార్లో ఈ మహిళల మీద ఈ దారుణాలేంది, వాళ్ళు దొరకకపోవటం ఏంది, వాళ్ళ మీద ఏమి చర్యలు లేకపోవటం ఏంది, కేవలం ప్రతిపక్షం వాళ్ళ మీద మాత్రమే వినీలా గారు ఆన్సర్ చేస్తారు దీనికి. చేయడం ఏంటి? ఇక్కడ ఒకటమ్మా, ఒకటి మేము సరే ఈ ప్రభుత్వం ఇంకో 3 ఏళ్ళు టైం ఉంది, మీరేదో చేస్తారు. అసలు ఏ చర్యకైనా రిటాలియేషన్ ఉండదా? మిల్లీమీటర్ పెడితే వచ్చేవాడు కిలోమీటర్ పెడతాడు. అప్పుడు ఏం చేయాలా? అంటే మనం ఇట్లా చేద్దామా? ప్రజాస్వామ్య ఇప్పుడు రాజకీయ నాయకులుగా పార్టీలుగా ప్రజాసేవ చేద్దామని వచ్చి ఒకరికొకరు మనం ఇలా కొట్టుకుందామా, తనుకుందామా? ఇప్పుడు మీరు కూడా మీ యాప్లు అన్ని నోట్ చేసుకుంటున్నారు కదా, మీరు వచ్చాక మేమేం చేస్తాం అనేది మీరు కూడా రీసెంట్ గా రిలీజ్ చేసిన యాప్ లో మీరు కూడా అన్ని నోట్ చేసుకుంటున్నారు కదా. టీడీపీ నేతలు ఏం చేశారు, ఏం కక్షలు సాధించారు, ఎవరిని అరెస్ట్ చేశారు, మేము వచ్చాక ఎవరిని అరెస్ట్ చేయాలి అని. నేను అదే అంటున్నాను. ఆ రిటాలియేషన్ లేకుండా చూడాల్సింది ప్రస్తుతం ఉన్నవాళ్ళు కదా. ప్రస్తుతం ఉన్నవాళ్ళు ధర్మబద్ధంగా చేస్తే మీ బోటి సామాజిక మాధ్యమాల వాళ్ళు, ఎనలిస్టులు, మేధావులు వాళ్ళు ఆ ప్రభుత్వం ఏం చేసింది, కావాలని వచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారని అనుకుంటారు. అవునా? సరే వెంకటేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఓకే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు, కక్ష సాధింపులు అంటున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నిజాయితీగా ఉంటారా ఎవరిని అరెస్ట్ చేయకుండా? మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, ఇంతమంది చేశారు. సరే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి కదా వెంకటేష్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం వచ్చాక మీరు నిజాయితీగా ఉంటారా? అది ఒక మాట, ప్లీజ్ ఒక మాట. ఇక్కడ నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వాళ్ళు సామాన్యులేం కాదు. వాళ్ళు మినిస్టర్స్, ఎక్స్ సీఎంలు, మినిస్టర్స్, వీళ్ళంతా ఆ స్థాయి వాళ్ళు. నేను చెప్తున్నది ఇక్కడ సామాన్యుల మీద జరిగే నేరాల మీద చర్యలేవి అని. అడుగుదాం వినీలా గారు, సరే మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ వినీలా గారు. బాలికి తప్పిపోతే దొరకదు, రేప్ అండ్ మర్డర్ జరిగితే నేరస్తులు దొరకరు, నడి రోడ్లో మహిళను అవమానిస్తే నేరస్తులు దొరకరు, మర్డర్లు చేసిన వాళ్ళు దొరకరు. ఇలాంటి నేను అనేది ఏంటంటే ఈ యాక్షన్, ఈ స్పీడ్ యాక్చువల్ గా వీళ్ళ మీద కదా